నంద్యాల పట్టణంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ తీవ్ర వివాదంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం మున్సిపల్ అధికారులు చేస్తున్న వార్డుల విభజనపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పట్టణంలో 1వ వార్డు పరిధిలో ఉన్న అరుంధతి నగర్, పివి నగర్ కాలనీలను విభజించడాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్కు స్థానికులు వినతి పత్రం అందజేశారు. గత 30 సంవత్సరాలుగా తామంతా ఒకే సామాజిక వర్గంగా, ఒకే కుటుంబంగా కలిసి ఉంటున్నామని, కేవలం రాజకీయ స్వార్థం కోసమే 1వ వార్డును ముక్కలు చేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పివి నగర్, అరుంధతి నగర్లలోని కొంత భాగాన్ని విడగొట్టి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలుగుపేట, సంగపేటల్లో కలపడం ఎంతవరకు న్యాయమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విభజించి పాలించు అనే స్వార్థంతో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో అరుంధతి నగర్లోని పేద ప్రజల కోసం మాజీ ప్రధాని పివి నరసింహారావు కాలంలో పివి నగర్ను ఏర్పాటు చేసి నివాసం కల్పించారని వారు గుర్తు చేశారు. స్థానికుల నుంచి వినతి పత్రం స్వీకరించిన జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. వార్డుల విభజన ప్రక్రియను మరోసారి పునఃపరిశీలిస్తామని స్థానిక ప్రజలకు మున్సిపల్ కమిషనర్ శేషన్న హామీ ఇచ్చారు. అధికారులు స్పందించి ఈ విభజన ప్రక్రియను నిలిపివేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఎన్నికలను కూడా పూర్తిగా బహిష్కరిస్తామని అరుంధతి నగర్, పివి నగర్ కాలనీ వాసులు హెచ్చరించారు. ఈరోజు 1వ వార్డును 3 ముక్కలుగా చీల్చి, ఒకటి పివి నగర్ అయితేమి, అర్జునపేట అయితేమి, ఈ రెండును తెలుగుపేటలోకి పివి నగర్ను కలపడం, అర్జునపేటను చేసి 2 ముక్కలు చేసి నడిగడ్డ కొంత, సంగపేట కొంత, ఇట్లా ముక్కలు చేసి 1వ వార్డు అని లేకుండా ఈరోజు అరుంధతి నగర్, పివి నగర్ను చీల్చి చేయడం జరిగింది. దయచేసి ఇక్కడున్న ప్రజలు అంతా ఎస్సీ కాబట్టి మాకు కావాల్సింది విభజనకు ఎన్ని ఓట్లు 3000 చిల్లర అయితే అయిపోతుంది. కానీ అక్కడ ఉండేదే 3800, 500 ఓట్లు. మొత్తం పివి నగరు, సంగపేట, ఇది పటాన్పేట, పివి నగర్ కలిసి 3000 చిల్లరనే ఉన్నది. దీంట్లో మళ్ళీ ఈ వార్డునే ఇంత చీల్చడం అనేది చాలా దారుణం. దయచేసి ఎస్సీ వార్డును ఎస్సీ వార్డుగా పెట్టి, అవసరమైతే సంగపేట, పటాన్పేటను అవతల వార్డులో కలిస్తే మాకు ఈ జనానికి అభివృద్ధికి అయితేమి, ఏదన్నా వర్క్ చేసుకోవాలనేది, ఈ జనము పివి నగర్ నుంచి తెలుగుపేటకు పోవాలనే కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సచివాలయం వేరే అవుతుంది. కాబట్టి ఇంత ముందుకు ఎట్లుండేదో అక్కడే ఉండేటట్లా చేయాలని దయచేసి పదే ప్రభుత్వాన్ని కానీ, అధికారులను కానీ, గౌరవనీయుల మినిస్టర్ కానీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాం. దాదాపుగా పివి నగర్ ఏర్పడినప్పటి నుంచి, అంటే 30 సంవత్సరాల కిందటి నుంచి మా అరుంధతి నగర్లో నుంచే ఈ పివి నగర్ అనేది ఏర్పడింది. పూర్వం మాకు సరైన ఇల్లు ఉండేవి కాదు. చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆ టైంలో మాకు కొట్టాలు గాలి, వరదలు వచ్చి ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ సంస్థలలో పోయి పడుకోవడం, తిరగడం చేస్తుంటే, ఆ టైంలో మాకు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన టైంలో మాకు మా అరుంధతి నగర్ ఎస్సీ వాళ్ళకందరికి సంబంధించి పివి నగర్ అనేది కట్టించి ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపుగా మేమందరము పివి నగర్, అరుంధతి నగర్ అనేది ఒక ఎస్సీ కాలనీగానే చూసినాం. కానీ ఆ కాలనీ వేరు, ఈ కాలనీ వేరు అనేది ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ విభజన కార్యక్రమం ఎందుకు పెట్టినారో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ విభజన కార్యక్రమం పెట్టినా పర్వాలేదు, కానీ ఉన్న వార్డులను లేని వార్డులను తీసుకొచ్చి కలపేది బాగుంటది. కానీ ఉన్న వార్డులను విడదీసి మాకు మేమంతా కలిసిన వాళ్ళను విడిపోయి పాలించండి అని చెప్పి చేయడం అనేది పద్ధతి కాదు, సబబు కాదు.
మీరు ఒకవేళ అట్లనే విభజన కావాలనుకుంటే మాకు సంగపేట, పటాన్పేట మా వార్డుకు వర్తించదు. తెలుగుపేటకు పక్కనే ఉంది, అది దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడో కిలోమీటర్న్నర తర్వాత ఉండే పివి నగర్ ను తెలుగుపేటలో కలపడం అనేది చాలా దురదృష్టకరమైనది. ఇక్కడ పివి నగర్ నుంచి వచ్చిన ప్రజలందరూ ఏ పార్టీకి సంబంధించిన కాదు, మాకు మా పివి నగర్ కావాలి, మా అరుంధతి నగర్ కావాలి, మేమందరం ఎస్సీలం అనే ఒక నిదానంతో ఇక్కడికి వచ్చినాము. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులైన ఎన్ఎండి ఫరూక్ గారు సార్ గారికి అందరికీ విన్నపిస్తున్నాం. మా వార్డును వేరు చేయొద్దండి, మమ్మల్ని అందరినీ కలిపి ఉండండి, మమ్మల్ని వేరు చేసి పాలించొద్దండి. ఈరోజు 1వ వార్డు నుంచి పివి నగర్ ను వేరు చేయడం చాలా బాధాకరం. కమిషనర్ గారికి ఇది విన్నవించుకున్నాము. వాళ్ళు మాత్రము బ్రిటిష్ పాలనలాగా విభజించు పాలించు అనే సూత్రం ద్వారా ముందుకు పోతున్నట్టు కొనసాగుతుంది. ఇది మాత్రం ఏ విధంగా పద్ధతి కాదు. కావాలంటే సంగపేటను, పటాన్పేటను, బీసీలను అక్కడనే తెలుగుపేటలో బీసీ రిజర్వేషన్ కాబట్టి బీసీకే ఏర్పాటు చేసి మా ఎస్సీ రిజర్వేషన్ ఉన్న వార్డుకు మాత్రం మా ఎస్సీ వాళ్ళైన పివి నగర్ ను అట్నే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. మేము పివి నగర్ లో గత 30 సంవత్సరాల నుండి ఉన్నాము. ఏ రోజు మాకు బూతులు వేరు అవి వేరు అని ఎప్పుడు చెప్పలేదు. మా 1వ వార్డును విడదీసి అర్జనవాడ వేరు, పివి నగర్ వేరు అని చెప్తున్నారు. మాకు దయచేసి అలాంటి వద్దు. మా పిల్లల భవిష్యత్తు, ఫ్యూచరు భంగం అవుతుంది. ఏది చేసుకోవాలన్నా, ఆన్లైన్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా మాకు సచివాలయం విడిపోతుంది. దయచేసి మా పివి నగర్ అర్జనవాడను ఒకటిగా ఉంచమని కలెక్టర్ మేడాన్ని, కమిషనర్ సార్ను కోరుతున్నాము. మేము అర్జనవాడ, పివి నగర్ జనాలము. దయచేసి అర్జనవాడ నుంచి, పివి నగర్ నుంచి వేరు చేయగాకండి. అర్జనవాడ అంటే తల్లితో సమానం, పివి నగర్ అంటే బిడ్డతో సమానము. తల్లిని బిడ్డని వేరే చేసేది మీ మనసులో ఉన్న బాధలన్నీ అట్లా చేయగాకండి. మాకు ఏదానికైనా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మీ మనసులో ఏదన్నా ఊహించుకొని మమ్మల్ని విడదీయాలంటే అది చాలా తప్పుగా అవుతుంది. మేము ప్రతిదీ ఏదైనా కానీ చేసుకోవాలన్నా కానీ మేము అర్జనవాడ దాటే పోవాలి కదా. అర్జనవాడ కాదని ఇప్పుడు మమ్మల్ని తెలుగుపేటకి ఎందుకు వేస్తారు? ఎక్కడ ఉన్నవి వీధులు అక్కడనే కలపండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి.